హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అటుకుల ఉగ్గాని అండి. దీన్ని పోహా అని కూడా అంటారు. అటుకుల ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, కొత్తిమీర, పప్పులు, కరివేపాకు, గోడంబి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పోపుకు సరిపడా దినుసులు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఆయిల్. అటుకులను 2 సార్లు నీళ్ళలో కడిగి ఇలా పెట్టుకున్నానండి. తీసుకొని అందులోకి పప్పులు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుంటానండి. ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న పప్పుల పిండిని అటుకులకు పట్టే విధంగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక వెడల్పటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇందులోకి పోపు దినుసులు, గోడంబి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, టొమాటోస్, కరివేపాకు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న అటుకులండి. ఇప్పుడు అటుకులు వేసిన తర్వాత అంతా మసాలాను ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అటుకులు వేసిన తర్వాత మసాలాని బాగా మిక్స్ చేసుకుందామండి. పోహా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అటుకుల ఉగ్గాని రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి.